ఇప్పుడు మనం నందనకానన్ వెళ్తున్నామండి. నందనకానన్లో మనం చూడడానికి నందనకానన్ జూలాజికల్ పార్క్ ఉంది. ఇది చాలా ఓల్డ్ జూలాజికల్ పార్క్ ఇండియాలోని. తర్వాత ఇక్కడ రోప్వే కూడా ఉంటుందన్నమాట. టాయ్ ట్రైన్స్ కూడా ఉంటాయి. సో మనం ఏంటంటే నందనకానన్ చేరుకోవడానికి బర్ముండా బస్ స్టాండ్ నుంచి, అంటే మెయిన్ బస్ స్టాండ్ అది బర్ముండా బస్ స్టాండ్ అంటారు, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకి బస్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఇలాంటి ఎలక్ట్రికల్ బస్సుని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దీంట్లో ఏసీ కూడా ఉంటుంది అన్నమాట. ఏసీ సౌకర్యం ఉంటుంది. చాలా పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. టికెట్ ఫేర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో వీటిల్లో వెళ్తే మనం చాలా సుఖంగా చేరుకోగలం. ఇక్కడ దింపేశాడు మనల్ని బస్సాడు. మరి అలా ముందుకు నడుచుకుంటూ దూరం నడవాలి. నందనకానన్ జూ పార్క్కి బస్ దిగిన తర్వాత కొద్ది ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం నందనకానన్ జూ పార్క్కి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాం అనమాట. పదండి ముందుకెళ్ళి చూద్దాం ఏముందో. సో ఒకవేళ మనం ఎప్పుడైనా మరి కార్లో వస్తే కార్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇదంతా కార్ పార్కింగ్. ఈ లోపలంతా మల్టిపుల్ లెవెల్ కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇది మనం కార్స్ని తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవాలి. ఈ కాంప్లెక్స్ అంతా కూడా కార్ పార్కింగ్ అనమాట. ఇది చూసారు కదా, మల్టిపుల్ లెవెల్ కార్ పార్కింగ్ ఏరియా నందనకానన్. ఓకే, ఇక్కడ మన కార్స్ని పార్క్ చేసుకోవాలి. లోపల అక్కడ ఎంట్రన్స్ దగ్గర మన కార్ పార్కింగ్ అది ఉండదు మళ్ళీ. సో ఇక్కడ కార్ పార్కింగ్ అది చేసుకోవాలి. ఈ నందనకానన్ ఎక్కడుందని అనుకుంటున్నారా? ఇది భువనేశ్వర్లో ఉందండి. భువనేశ్వర్ అంటే ఒరిస్సా క్యాపిటల్. ఈ నందనకానన్ చాలా పెద్ద పార్క్ కాబట్టి దీన్ని 3 భాగాలుగా 3 పార్ట్స్లో చేసామండి ఈ వీడియోస్ని. సో 3 వీడియోస్ని చూసి మీరు ఎంజాయ్ చేయగలరు అనుకుంటున్నాను. ఇదే ఎంట్రన్స్ అనమాట, నందనకానన్ ఎంట్రన్స్. సో చూద్దాం. టికెట్ బుకింగ్ 2 రకాలు చేసుకోవచ్చు. ఒకటి మాన్యువల్, ఇంకోటి ఏమో మనం ఈ బార్ కోడ్ని స్కాన్ చేసి కూడా చేసుకోవచ్చు. వాట్సాప్లోకి వెళ్ళి మనం ఏం చేస్తామంటే మన కెమెరా ద్వారా మనం ఆ బార్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ మనం డైరెక్ట్ చేస్తుంది ఏం చేయాలో. టికెట్స్ అన్ని బుక్ చేసుకొని మనకు అక్కడ క్యూఆర్ కోడ్ వస్తుంది కాబట్టి ఆ కోడ్ని మనం ఎంట్రన్స్లో చూపిస్తే సరిపోద్ది. ఆన్లైన్ బుకింగ్ అయితే ఈజీ. మన ఫోన్పే ద్వారా కానీ ఏదో ఒక బ్యాంకింగ్ ద్వారా మనం పే చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మాన్యువల్గా మనం బుక్ చేసుకోవచ్చు టికెట్స్. అది లైన్లో నిల్చోవాలి మాన్యువల్ అయితే. మరి ఒకసారి రద్దీగా ఉంటుంది, బాగా రష్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది, అప్పుడు మరి ఇబ్బంది పడాలి. సో ఇదైతే ఈజీ మెథడ్. ఏది మన బార్ కోడ్ స్కాన్ చేసుకుని బుక్ చేసుకుని చాలా ఈజీ మెథడ్. ఇది మాన్యువల్ కౌంటర్. మరి ఇక్కడ వచ్చి మాన్యువల్గా చేసుకోవచ్చు టికెట్స్ని. టికెట్ మాన్యువల్గా మనం డబ్బులు ఇస్తే వాళ్ళు టికెట్ ఇస్తారు. కాకపోతే నేను ఏం చేస్తానంటే మరి బార్ కోడ్ ద్వారా ఆన్లైన్లో పే చేసి టికెట్ తీసుకున్నాను. అది ఈజీ మెథడ్ కాబట్టి మరి ఎవరి దగ్గరైనా ఆ విధంగా చేసుకోలేకపోతే ఇక్కడ వచ్చి మాన్యువల్గా మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారు కదా రేట్ చార్ట్ పెట్టారు. ఇక్కడ ఈ రేట్ చార్ట్లో ఏంటంటే స్పెషల్ గైడ్ కావాలన్నా, సీనియర్ గైడ్ కావాలన్నా, మరి గైడ్ కావాలన్నా డిఫరెంట్ ప్రైజెస్ పెట్టారు. ఇవన్నీ కూడా 2 అవర్స్ వరకే వర్తిస్తాయి. ఆ తర్వాత ఎవరీ 30 మినిట్స్కి 50 రూపీస్ చెప్పిన మనం ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. సో గైడ్ కావాల్సిన వాళ్ళు గైడ్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా పెద్ద జూ పార్క్ ఇది, చాలా బాగుంటుంది. మరి ముందు చూస్తాం అన్నీ కూడా. ఓకే, ఇది నందనకానన్ జూలాజికల్ పార్క్ లేఅవుట్. ఇందులో ఏంటంటే మొత్తం అన్నీ ఏ యానిమల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అన్నీ ఇక్కడ ఈ లేఅవుట్లో క్లియర్గా మనకి చూపించారు. లేఅవుట్లో మనం చూస్తే కాంజియా లేక్ అని ఒక లేక్ ఉంటుంది. ఈ జూలాజికల్ పార్క్ ఆనుకునే ఉంటుంది. అది దీని పక్కనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే బోట్ పార్ట్ కూడా ఉందన్నమాట. బోట్స్ ఇక్కడ కూడా చేయొచ్చు అనుకుంటా అయితే ఇందులోని. తర్వాత లోపల టాయ్ ట్రైన్ ఉంటుంది. టాయ్ ట్రైన్ కూడా మనం వాడుకోవచ్చు. మరి టాయ్ ట్రైన్ ఇవన్నీ కూడా చూస్తే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. తర్వాత ఏరియల్ మోనోకేబుల్ రోప్వే కూడా ఉంది ఇక్కడ ఈ పార్క్లోనే. మనం చూడొచ్చు, అది కూడా మ్యాప్లో ఇచ్చాడు. మరి ఇవన్నీ ఉన్నాయి లేవో చూద్దాం లోపలికి వెళ్ళాక. మరి తర్వాత డిఫరెంట్ యానిమల్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సఫారీ ఉంది మనకి. హెర్బివోర్స్ తాలూకా. మరి హెర్బివోర్స్ అంటే మరి అవి ఇంగ్లీష్ రానుల గురించి చెప్తున్నాను. హెర్బివోర్స్ అంటే అవి మరి ప్లాంట్స్ని తింటాయి కాబట్టి అట్లా హెర్బివోర్స్ అంటారు. అవి సఫారీ కూడా ఉంది, హెర్బివోర్ సఫారీ కూడా ఉంది.
బేర్ సఫారీ కూడా ఉంది. ఎలుగుబంట్లకు మనం చూడొచ్చు సఫారీ అంటే వాళ్ళు బస్సులు వేస్తే మన లోపల తీసుకెళ్తారు. ఆ యానిమల్స్ ఫ్రీగా తిరుగుతుంటాయి లోపల. సో బస్సులో నుంచి ఆ యానిమల్స్ని మనం డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. తర్వాత ఇంకే సఫారీ ఉందంటే లైన్ సఫారీ కూడా ఉంది. లైన్ సఫారీ ఉంది, ఇక్కడ చూడొచ్చు లైన్ సఫారీ కూడా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకో సఫారీ టైగర్ సఫారీ కూడా ఉంది. ఓకే, టైగర్ సఫారీ కూడా ఉంది. సో ఈ సఫారీలోకి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ వేరేగా టికెట్ తీసుకోవాలి మనం. అది సఫారీ కౌంటర్లో దొరుకుతుంది. అది జూలాజికల్ పార్క్ లోపలికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళాలి. ఆ దూరంగా వెళ్ళిన తర్వాత మనకి అక్కడ సఫారీ కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ మనం సఫారీ కోసం బస్ టికెట్ తీసుకోవాలి. ఈ జూలాజికల్ పార్క్ లోపల ఏమున్నాయని మనం చూస్తే ఇక్కడ జిరాఫీ ఉంది. తర్వాత టైగర్స్ చాలా ఉంటాయండి లోపల. చూడండి టైగర్స్ ఇవన్నీ కూడా టైగర్ లెపర్డ్ తర్వాత టైగర్ ఏషియాటిక్ లయన్ ఉందంట. ఏషియాటిక్ లయన్ తర్వాత మళ్ళీ టైగర్ ఉంది. వైల్డ్ డాగ్స్ ఉన్నాయి. తర్వాత ఓపెన్ టాప్ లెపర్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. మరి వీటిలన్నింటికి కూడా మళ్ళీ హాస్పిటల్ ఉంది లోపల. మళ్ళీ చూస్తే స్లాత్ బేర్ ఉంది, జాకాల్, ఇండియన్ ఫాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇలా చాలా యానిమల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్లో ఇందులో ఏమున్నాయో అన్నీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క లేఅవుట్లో చూడొచ్చు. ఓకే, మరి లోపలికి వెళ్ళి చూద్దాం. సో చూసారా, ఈ నందన్కనాన్ జూలాజికల్ పార్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే, ఇది ఎప్పుడు పెట్టారంటే 1960స్లో 1960లో పెట్టారు. ఇది 1960లో పెట్టారు ఈ పార్క్. ఓకే, అంత పాత జూలాజికల్ పార్క్ ఇది, చాలా పాతది అనమాట జూలాజికల్ పార్క్. మన దగ్గర బ్యాగ్ ఉంటే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయామనుకోండి, వెళ్ళనవరు. ఫస్ట్ ఇక్కడ బ్యాగ్ చెకింగ్ చేయించుకుంటారు. కంపల్సరీగా బ్యాగ్ చెకింగ్ ఇక్కడ చేసుకున్న తర్వాత ఎంట్రన్స్లో అప్పుడు ఈ ఎంట్రన్స్ గుండా మనం లోపలికి వెళ్ళాలన్నమాట. బ్యాగ్ చెకింగ్ కంపల్సరీ చేయాలి. సో ఇది ఎంత పెద్ద పార్క్ అని చెప్పడానికి ఎంట్రన్స్ చూడండి, టికెట్ కౌంటర్స్ ఇవన్నీ ఎంత పెద్దది ఉందో చూడండి. ఇదంతా కూడా టికెట్ కౌంటర్ అనమాట. ఇదంతా కూడా టికెట్ కౌంటర్, చాలా పెద్దది ఉంది. ఇదంతా కూడా టికెట్ కౌంటర్. ప్లాస్టిక్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. ఓకే, సో ప్లాస్టిక్ ఏది కూడా లోపల తీసుకెళ్ళకూడదు. ఈ బ్యాగ్ చెకింగ్ దగ్గర మనం ప్లాస్టిక్ మానేసి వీళ్ళకి ఏంటంటే మనం ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ని వాడాలి. ఓకే, పేపర్ బ్యాగ్స్ ఇస్తారు ఇక్కడ, పేపర్ బ్యాగ్స్ వాడాలి. ఈ ప్లాస్టిక్ ఎందుకు తీసుకెళ్ళకూడదని వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్లాస్టిక్ అంట తిని మరి ఒక ఎలుగుబంటి, ఒక బేర్, టైగర్ కూడా చనిపోయిందంట. అందుకని వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా పాటిస్తున్నారు రూల్స్. ఓకే, ప్లాస్టిక్ వల్ల అంత హాని ఉందన్నమాట సొసైటీకి. మనకే కాదు, యానిమల్స్ కూడా అంతే ప్రాణహాని ప్లాస్టిక్స్ వల్ల ఉందని మనకి ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకో యానిమల్స్ గ్రాస్ అనుకుంటా డాక్టర్ మీద తీసుకెళ్తున్నారు. ఓకే, సో ఈ జూలాజికల్ పార్క్ ఎంట్రన్స్ దగ్గర మనకి ఏటీఎమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం ఉంది, తర్వాత పిఎన్బి ఏటీఎం కూడా ఉంది ఇక్కడ. ఓకే, క్లాక్ రూమ్ ఉంది. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది, నందన్కనాన్ పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అయితే మరి చూడండి, ప్లాస్టిక్ వల్ల ఎలా చనిపోయాయి అంటే, వాళ్ళు ఎవరో విజిటర్స్ వచ్చిన వాళ్ళు లోపలికి యానిమల్ ఎన్క్లోజర్ లోపలికి యానిమల్స్ ఉన్న ప్లేస్లోకి అవి ప్లాస్టిక్స్ని విసిరేశారు. వాళ్ళకి విసిరడం వల్ల అవి మరి యానిమల్స్ ఆ ప్లాస్టిక్ని తిని చనిపోయినాయి. ఓకే, బ్రదర్ని ఛార్జింగ్ అడిగాను. సో ఇక్కడ లోపల ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది మనకి. ఓకే, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకే, మా మొబైల్ ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఉంది. ఓకే, సో ఆ చివరి నుంచి అక్కడ ఎంట్రన్స్ టికెట్ ఇస్తారు కదా, ఆ టికెట్ కౌంటర్ నుంచి ఇలా వస్తే లోపలికి ఈ ఎంట్రన్స్ నుంచి టికెట్ చెకింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ టికెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి జూలాజికల్ పార్క్లోకి ఎంటర్ అవుతాం. అయితే ఈ పక్కన చూస్తే మీకు ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ లోపలికి అలౌ చేయట్లేదు. సో ఈ డస్ట్బిన్లో మొత్తం పడేయాలి.
లేకపోతే సెక్యూరిటీ మామేమో వచ్చేస్తాడు, మనల్ని లోపలికి వెళ్ళనివ్వడు. ఓకే, సో కంపల్సరీగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్న, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఉన్న ఇవన్నీ కూడా బయట విడిచిపెట్టేసి వెళ్ళాలి. ఇలా లోపలికి వెళ్తే మనకి ఇక్కడ చూడండి ట్రైపాడ్ స్టాపర్ ఉందన్నమాట. ఇదేం చేస్తుందంటే మనం టికెట్ చూపించిన తర్వాత వాళ్ళు మనల్ని లోపలికి వెళ్ళనిస్తారు. సో నేను బార్కోడ్ ద్వారా టికెట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వాళ్ళు స్కాన్ చేస్తారు. బార్కోడ్ ద్వారా అయితే ఇక్కడ స్కాన్ చేసి పంపిస్తారు. అలా కాకుండా మాన్యువల్ టికెట్ అయితే అక్కడ ట్రైపాడ్ ద్వారా లోపలికి పంపిస్తారు అన్నమాట. ట్రైపాడ్ స్టాపర్ దగ్గర టికెట్ కట్ చేస్తాడు వాడు, సెక్యూరిటీ గార్డు టికెట్ కట్ చేసి పంపిస్తారు లోపల. ఓకే, ఎంట్రన్స్లోకి వచ్చాం. ఇక్కడ ఫౌంటైన్ చూస్తున్నాం మనం. మరి స్టార్టింగ్లోనే జూ మ్యూజియం ఉంటుంది. మరి ఈ మ్యూజియంలో ఏముందో చూద్దాం లోపలికి వెళ్ళి. అంటే లయన్ చిన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో, ఫీటస్ ఆఫ్ లయన్ అంట, ఫీటస్ ఆఫ్ ఎలిఫెంట్ చిన్నప్పుడు అంటే గర్భంలో దాని తల్లి పొట్టులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో పెట్టారు ఇక్కడ. ఇది ఫస్ట్ చూసింది ఏంటంటే లయన్ ఫీటస్. ఓకే, లయన్ దాని యొక్క మదర్ ఓమ్లో గర్భంలో ఉన్నప్పుడు, చిన్నపిల్ల గర్భంలో ఉన్నప్పుడు మరి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. లయన్ ఫీటస్ అంట. ఓకే, అది అటువైపు తిరిగిపోయింది, ఇటు సైడ్ లేదు. ఇది ఎలిఫెంట్ ఫీటస్ అనమాట. ఎలిఫెంట్ ఫీటస్. తర్వాత మ్యూజియంలో ఇంకా ఏమున్నాయంటే వైట్ టైగర్ చూసారా? వైట్ టైగర్ తన పళ్ళు చూడండి, తన పళ్ళు చూస్తే భయం వస్తుంది, అంతనే చూడండి తన పళ్ళు. ఓకే, ఇది వైట్ టైగర్ అంటే, ఇది వైట్ టైగర్. ఓకే, తర్వాత టైగర్. ఇది కంగారూలా ఉంది, క్యాంగరూ. ఐ కెన్ టేక్ యువర్ వీడియో. ఏంటంటే వాళ్ళు గైడ్స్ అనమాట, వాళ్ళు గైడ్ చేస్తారు మనల్ని. అంటే జూ పార్క్లో అన్నింటికి యానిమల్స్ గురించి వాటి గురించి చెప్తారు వాళ్ళు. ఓకే, ఇంకో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు గైడ్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే 1.5 hour 500 రూపీస్. ఓకే, 1.5 hourకి 500 రూపీస్ తీసుకుంటారు. 1.5 hour से ज़्यादा 1 hour 30 minutes इससे ज़्यादा है तो ఓకే. సో ఈ వెహికల్స్ చూసారు కదా, 1.5 hourకి విత్ గైడ్ 500 రూపీస్ తీసుకుంటారు. ఓకే, నడవలేకపోతే మనం బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. దెన్ ఓకే, వాళ్ళకి
टिकट इधर मिलेगा गाड़ी का? सो गाइड का भी इधर देने का? ओहो, हम बुक किया था हमारे साथ आप? ओके ओके ओके. సో చూసారా, ఇది ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా వెహికల్స్ అన్నీ కూడా. ఆ వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్. మనం నడవలేకపోతే అవి బుక్ చేసుకోవచ్చు. అవి బుక్ చేసుకొని మనం వెళ్ళొచ్చు అనమాట. అవి బుక్ చేయడానికి టికెట్ ఇక్కడ ఇస్తారు. 1.5 అవర్కి విత్ గైడ్ మనకి 500 రూపీస్ తీసుకుంటారు, 500 రూపాయలు తీసుకుంటారు విత్ గైడ్. ఓకే.